వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో చూద్దామా? ముందు బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, అలాగే గ్రీన్ పీస్ బఠానీ తీసుకోండి. అలాగే మిల్ మేకర్ నానబెట్టుకోండి. రైస్ కూడా తీసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు పలావ్ దినుసులు, అలాగే బిర్యానీ బాండీ పెట్టుకొని పలావ్ దినుసులు అన్నీ వేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. అలాగే ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే బంగాళదుంపలు, మిల్ మేకర్ నానబెట్టుకున్న అవి కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా టమాటాలు, పచ్చి బఠానీ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మూతపెట్టి మగ్గించుకోండి. మూతపెట్టి మగ్గించిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి మొత్తాన్ని కలిసేలాగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్న విధంగా మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న కదండి బియ్యం, ఒక గిద్దకి గిద్దన్నర వాటర్ తీసుకున్నానండి, అది కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. 70% ఉడికిందండి ఇది వెజిటేబుల్ పలావు. ఇంకా వాటర్ ఉందండి, మూత పెట్టి పైన ఉన్న బరువు పెట్టండి. బిందెన పర్లేదు, ఏ బరువు ఉంటే ఆ బరువు పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా వాటర్ లేకుండా ఉన్నట్టు చూసుకోండి. నేను చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా తయారైందండి వెజిటేబుల్ పలావు. పైన నెయ్యి వేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఒకసారి ట్రై చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చండి. ఏ కూరగాయలు ఉన్నా, క్యాప్సికమ్ ఉన్నా, క్యాలీఫ్లవర్ ఉన్నా, ఏది వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ప్లేట్లో తీసుకొని విడివిడిగా అందులో ఏది ఉంటే అది, ఏ కర్రీ ఉంటే పప్పు కూర అయితే బాగుంటుందండి, లేదా నంజుడు లేకపోయినా బాగుంటుంది.